న్యూ ఇయర్ వేడుక రోజు నగరంలో పలు పబ్బులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించాయి. పోలీసులు ముందే హెచ్చరించినా కూడా పబ్బుల యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో నిబంధనలు పాటించని 6 పబ్బులపై కేసులు నమోదు చేశారు. హాలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాస్ట్, జీనా పబ్బులపై కేసు నమోదైంది. నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నడపడం, అధిక డీజే సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ 6 పబ్బులపై ఐపీసీ సెక్షన్ 188, 290 సిపి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక శబ్ద కాలుష్యానికి పాల్పడిన పబ్లపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తీక్ న్యూ ఇయర్ రోజు ముందుగానే పోలీసులు హెచ్చరించారు. పలు పబ్బులు కావచ్చు అన్ని కూడా రాత్రి 1 గంట వరకు అన్ని ముగించుకోవాలి కార్యకలాపాలని చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా సమయం మించి నడపడము, అలాగే శబ్ద కాలుష్యం తీవ్రంగా నడపడం, అలాగే లైసెన్స్ అనుమతులు లేకుండా ఒక 2-3 పబ్బులు కూడా నడిచాయి. సో మొత్తంగా 6 పబ్ల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే లైసెన్స్ అనుమతులు లేకుండా నడుపుతున్న రోడ్ నెంబర్ 45 లోని హాలో పబ్, అలాగే రోడ్ నెంబర్ 10 లోని టారో పబ్లతో పాటు శబ్ద కాలుష్యానికి పాల్పడినందుకు గాను రోడ్ నెంబర్ 37 లోని మకావ్, రోడ్ నెంబర్ 36 లోని జీనా పబ్లపై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే నిర్ణీత సమయం దాటినప్పటికీ కూడా పబ్బులు నిర్వహిస్తున్న గ్రీన్ మంకీ, లుఫ్ట్ పబ్లను మొత్తం 6 పబ్ల మీద కూడా కేసు నడిపారు. ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే పబ్బులు ఇవన్నీ కూడా రాత్రి వరకు నడపడం వల్లే అక్కడ మిస్టేక్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పోలీసుల సూచనలు పాటించాలని చెప్పినప్పటికీ కూడా ఈ 6 పబ్బులు పాటించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చర్యలు తీసుకుంటున్నారు. రైట్ సాయి కిరణ్.